ఎందుకంటే స్వీట్ పొటాటో తింటే మనకి బలం ఉంటది. అప్పుడు తింటే అప్పుడు తెలివి వస్తుంది. రోజు స్వీట్ పొటాటో తినాలి. అప్పుడు బలం వచ్చి మనకి తెలుగుగా ఆలోచించాలని వస్తుంది. సూపర్ కదా నువ్వు. రోజు అలా ఆలోచించుకుంటాను. కానీ పండు మాస్క్ ఇది నా పర్పుల్ మాస్క్ గీత నేను జోబులు పెట్టుకున్నాను. చూడు నేను మాస్క్ వేసుకున్నాను. అప్పుడు గీత వచ్చి సడన్ గా తీసుకుని కాలువలో పడేసి. ఎవరు గీత? గీత అంటే మా ఫ్రెండ్. అవునా? మా స్కూల్లో ఉంటది, యూకేజీలో ఉంటది. చింతలు కూడా అందరికి సాయం చేసినప్పుడు కుడుతుంది. మా టీచర్ అయితే స్టిక్తో ఎలా కుడతానంటే చీ మీద కుడతాడు, గట్టిగా కుడతాడు. నేనైతే వేసేస్తానమ్మా. నువ్వు తెలివైందా? నువ్వు ఏదైనా వేళ కదా, నువ్వు గుడ్డుకోవాలి కదా. నేను ఆలోచించుకుంటాను అది. అవునా? స్కూల్లో నువ్వే ఫస్టా కదా? స్కూల్లో నేను ఫస్ట్ రాను, ఫ్రెండ్స్ ఫస్ట్ రాస్తారు. అదేంటి నువ్వు ఇంత యాక్టివ్గా ఉంటావు, ఇంత చలాగ్గా ఉంటావు, నువ్వు ఫస్ట్ రావా? ఫ్రెండ్స్ బేగర్ బ్రష్ చేయకుండా స్నానం చేయకుండా బట్టలు వేసుకుని ఊరిగా వెళ్ళిపోతారు. అవునా? ఎందుకు ఇప్పుడు ఎందుకు వంకాయ కూర పప్పు ఎందుకని ఇంట్లో ఇప్పుడు? పప్పు ఒకటేనా? లేదు. ఏ అదిటి మా నాన్న కష్టపడి వెనకాలన్నప్పుడు డబ్బులు సంపాదించి అన్ని సంపాదించి రైతుకి డబ్బులున్న వెతికి రైతే మంచోడు కదా, అందుకే రైతుకి డబ్బులు ఇస్తారు. అవునా? ఓకే. ఇప్పుడు ఎందుకు మీకు అన్నం ఎందుకు వండలేదు? ఇప్పుడు ఎందుకని ఇప్పుడు అన్నం వండట్లేదా ఇంట్లో? డబ్బులు ఉంటే బియ్యం ఇస్తాం. ఇప్పుడు బియ్యం ఇస్తారు కదా, అప్పుడు బొవ్వ వండుకుంటాం. అప్పుడు కూర కూడా ఎందుకు ఇవాళ అన్నం ఉందా? అప్పుడు ఉందా? కానీ మా నాని సూపర్ ఉండదు, చండాలంగా ఉండదు, కారం ఉండేలాగా ఉండదు. అవునా? మరి ఎవరు బాగుంటారు మీ ఇంట్లో వంట? మా అమ్మ. మీ అమ్మ బాగుండిద్దా? మా అమ్మ ఒకటే బాగుండుతుంది. అవునా? ఈరోజు మామిడికాయ పచ్చడి, వంకాయ మామిడికాయ పచ్చడి. వంకాయ మామిడికాయ పచ్చడా మీ మమ్మీ చేస్తుంది ఇప్పుడు? బాగుండిద్దా మీ మమ్మీ? అయితే కానీ పొటాటో అయితే బాగుండదమ్మా. కానీ స్వీట్ పొటాటో కూర అయితే వేలా ఉండదమ్మా. అవునా? నువ్వు తింటావు ఎక్కువ పొటాటో కూర తింటావా? స్వీట్ పొటాటో మామూలు పొటాటో తింటాడు. అవునా? కానీ మా డాడీ అయితే పెరుగన్ను పిసికి తింటాడు. అవునా? ఎందుకు అలాగా? అలాగైతే బాగుంటుందని చేసాడు. పిండితో చేస్తారు. లాలీపాప్ రెడ్ అయితే బాగుంటది, పైనాపిల్ అయితే చాలా బాగుంటది, గ్రీన్ అయితే చాలా బాగుంటది కదా. నువ్వు స్కూల్లో ఇలాగే మాట్లాడతావు కదా? మా ఫ్రెండ్స్ తో కూడా టీచర్ రైస్ పెడతారు. రైస్ బుక్ ఉంటాయి. కానీ మా ఫ్రెండ్స్ దగ్గర బుక్స్ ఉంటాయి చాలా ఎక్కువ. కానీ మా తేజ పెన్ అయితే మనీ భయపడితే ఊరిగా. అవునా? అయినా నువ్వు భయపడవు కదా కదా అసలు. కొట్టాతరు ఊరికనే. అయినా నువ్వు చాలా భయపెడితే కొట్టాతరు ఊరికనే కేసేస్తారు మా డాడీని. అప్పుడు ఏం చేస్తున్నా తెలుసా, చంట కోసేస్తారు. అవునా? అందుకే అప్పుడు ఎందుకు చంపేద్దాం అనుకున్నావు నువ్వు? చంపేద్దాం అనుకుంటాడు కానీ ఎమ్ముకుంటే మనకి బిగిలిపోతారా. ఎందుకైనా అప్పు మరి చంపాలని ఎందుకు అనిపించింది నీకు? చంపాలనే అప్పుడు మా డాడీ ఉంటాడు కదా, అప్పుడు
ఇక్కడ ఇక్కడ నాకైతే ఇక్కడ మచ్చలు వచ్చాయి. అప్పుడు ఫంక్షన్ పడిపోయాను. అప్పుడేమో ఇక్కడ బోలని రక్తం. దాకు వచ్చేస్తారు చూడలేదు. అయ్యయ్యా వస్తానని చెప్పు. అయ్యయ్య అప్పుడేనా పోయిను.